హలో ఫ్రెండ్స్, అంతా బాగున్నారా? ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, మేము ఫస్ట్లో అయితే ఒక 1 వీక్ బ్యాక్ వచ్చి ఫీడ్ రెడీ చేసుకున్నాం. ఫ్రెండ్స్ చూడండి, ఈ వీడియోలో మనం ఫీడ్లో ఏమేమి కలుపుతామని మొత్తం చూపించాము. చూడండి ఫ్రెండ్స్, ఓకేనా? ఫీడ్ మనం చేపలు పట్టడానికి పిండిలో ఏమేమి కలుపుకోవాలో క్లియర్గా ఇందులో ఉండదు. ఒకసారి అది చూడండి ఫ్రెండ్స్, ఫుల్ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? డైలీ వీడియో పెట్టడానికి టైం సరిపోవడం లేదు, సో ఈరోజు పెడుతున్నా. చూడండి ఫ్రెండ్స్, నేను చెప్పినట్లే. ఫస్ట్ ఫ్రెండ్స్, ఫిషింగ్కి వెళ్ళిన వెంటనే ఫ్రెండ్స్ మేము ఫిషింగ్ రాడ్ మొత్తం వచ్చి కట్టుకుంటాం అన్నమాట. పాపప్ రిగ్స్ మొత్తం సర్దుకుంటాము. ఓకేనా ఫ్రెండ్స్? అది బూమ్ బూమ్ అనేది బీర్ అనుకున్నారు, కాదు, అది వాటర్ మాట. ఓకేనా? ఇది వచ్చి కేసరి కలర్ ఫ్రెండ్స్, ఎందుకంటే మనము ఒక్కొక్క ప్లేస్లో ఒక కలర్ వేసుకోవాలి. ఫస్ట్ వచ్చి రెడ్ కలర్ మేము వేసాం ఫ్రెండ్స్. అలా రెడ్ కలర్తో చాలా చేపలు పెట్టినాము. తర్వాత చేపలు ఎప్పలేదు, సో ఇంకా కేసరి కలర్ వచ్చి గ్రీన్కి అయితే మార్చినాను. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, ఫస్ట్లో వచ్చి మైదా పిండి, కొబ్బరి, మొక్కజొన్న, సోయాబీన్ అంటే తెలుసు కదా ఫ్రెండ్స్, మిల్క్ మేడ్ అంటారు చూడండి, అది సోయాబీన్ అంటే. ఓకేనా? యాలకుబుడ్డలు వచ్చి మీకు తెలియంది ఏం లేదు, స్మెల్ బాగుంటుంది కాబట్టి అది కూడా వేస్తాము ఫ్రెండ్స్. చూడండి, పైన మీకు డిస్ప్లే పైన కూడా కనపడుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? మనం వచ్చి ఫీడ్ వచ్చి మనకు షాప్లోనే అవైలబుల్ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఎవరికైనా కావాలంటే కిలో ప్యాకెట్స్ అవైలబుల్ ఉంటుంది. మీకు కొరియర్ సర్వీస్ కూడా అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్. చూడండి, మనం ఫీడ్ మొత్తం వచ్చి ఇలా ఎక్కువ గట్టిగా లేకుండా మళ్ళీ అంత మెత్తగా లేకుండా కలుపుకోవాలి ఫ్రెండ్స్. పొడి పొడిగా ఉండాలి. ఓకేనా? ఎందుకంటే ఎక్కువ వాటర్ పోయడం వల్ల పిండి ఎక్కువసేపు ఉండదు. సో మన పిండి ఉంట అనేది గట్టిగా వచ్చేంత వరకు మనం బాగా మిక్స్ చేసుకోవాలి. అందులోనూ ఫ్రెండ్స్, మనము వచ్చి మన ఫీడ్లో వచ్చి చాలా ఫ్లేవర్స్ అయితే యాడ్లో ఉంటాయి ఫ్రెండ్స్. ఓకేనా? మీకు డిస్ప్లే మీద కనపడినట్లు ఇన్ని వెరైటీస్ వేస్తే తప్ప ఫీడ్ రెడీ కాదు. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా ఫ్రెండ్స్, మనము వాడే మెటీరియల్ మొత్తం మీకు ఇందులో చూపించాను. చూడండి, ఫిషింగ్ ఫీడ్లో ఏమేమి వేస్తున్నామో మొత్తము. మొక్కజొన్నలో 2 టైప్స్ వేస్తాం ఫ్రెండ్స్. ఒకటి వచ్చి నైస్గా ఉండే మొక్కజొన్న వేస్తాము, తర్వాత గరుకులు ఉండే మొక్కజొన్న అనేది వాడతాం ఫ్రెండ్స్. చూడండి, తర్వాత ఫ్రెండ్స్, బ్రెడ్ పౌడర్ వచ్చి మేము ముందుగానే వేసుకోకూడదు. ఓకేనా ఫ్రెండ్స్? మనం ఎప్పుడైతే ఫిషింగ్కి వెళ్తామో అప్పుడు మాత్రమే బ్రెడ్ది పౌడర్ వేసుకోవాలి. ఎందుకంటే బ్రెడ్ ఎక్కువ రోజు స్టోరేజ్ ఉండదు కాబట్టి మేము అందులో కలపము. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా మొత్తం సర్దుకోవాలి, పిండి బాగా నీట్గా వచ్చేటట్లు సర్దుకోవాలి. తర్వాత ఫ్రెండ్స్, ఒక్కొక్క పాపప్ ఫీడర్కి ఇచ్చి ఫీడ్ పెట్టుకుంటూ వెళ్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఈ చేపలకి వచ్చి పిండి బాగా స్పెషల్ మాట. ఓకేనా? కట్ల, రోహు, మెరగల్, గ్రాస్ కట్, ప్రతి ఒక్క చేప ఈ పిండి అనేది తింటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయొచ్చు. నేను చెప్పింది ఐటమ్స్ అన్నీ వేసి పిండి మిక్స్ చేస్తే ఖచ్చితంగా ఫిష్ అనేది అటాక్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? చాలామందికి ఫీడ్ తెలీదు. అంటే ఫ్రెండ్స్, ఇది ఎనీ సీజన్, సమ్మర్లో కానీ వింటర్లో కానీ ఫీడ్ అనేది చాలా వర్క్ అవుతుంది. సీజన్ బట్టి మారేది ఏముండదు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? మేము ఏమేమి వాడమో చెప్తాను చూడండి ఫ్రెండ్స్. మేమైతే తౌడు అంటారు కదా, తౌడు అనేది నేను వాడను ఫ్రెండ్స్. ఓకేనా? చాలామంది తౌడు వాడతారు, నేనైతే వాడను ఫ్రెండ్స్. ఎందుకంటే తౌడుకి వచ్చి చాలా చిన్న చేపలు అనేది ఎక్కువ తినేస్తాయి. ఫీడ్ ఓన్లీ చిన్న చేపలు ఎక్కువ తింటాయి ఫ్రెండ్స్ తౌడు వేస్తే, అందుకని నేను తౌడు వేయను. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, మొత్తం మీద మిక్సింగ్ అయితే అయిపోయింది. మీరు చూసిన విధంగా ఇలా రావాలి ఫ్రెండ్స్ పిండి. ఓకేనా? మనము ఒక ఉంట తీసుకున్నా కూడా ఉంటకు కరెక్ట్గా రావాలి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, ఇలా ఉంటకి మనం కరెక్ట్గా రావాలి. అలా తుంచినప్పుడు కూడా మీకు స్పైసీగా ఉండేట్లు చూసుకోవాలి. ఎందుకంటే పిండి ఎక్కువ మెత్తగా ఉండకూడదు, మరీ ఎక్కువ గట్టిగా ఉండకూడదు. ఎక్కువ మెత్తగా ఎందుకు ఉండకూడదు అంటే ఫ్రెండ్స్, మనము క్యాష్ చేసిన తర్వాత ఒక 30 to 45 minutes వరకు ఉండాలి పిండి వాటర్లో. సో ఎక్కువ మెత్తగా ఉండకూడదు. గట్టిగా ఎందుకు ఉండకూడదు అంటున్నా అంటే, చాలామంది ఏం చేస్తారంటే చాలా ఫీడర్ లోపల చాలా గట్టిగా ప్రెస్ చేసేస్తారు. దానివల్ల వచ్చి ఫిష్ వచ్చి చిన్నవి పెద్దవి మొత్తం వచ్చి లోపల వరకు తినాలి, ఎంటీ చేయాలి కాబట్టి తినలేమన్నమాట. అప్పుడు వచ్చి ఫీడ్ అనేది వేస్ట్ ఎక్కువ అయిపోతుంది. అందుకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అదే విధంగా మీరు కూడా కలుపుకోవాలి. ఫీడర్కి వచ్చి అంటే ఒక షేప్లో అనేది ఉండాలి ఫ్రెండ్స్. అది ఫీడర్కి మనము కొందరు ఏం చేస్తారంటే పైన కల్లా వచ్చి హైట్ ఎక్కువ, కింద కల్లా హైట్ తక్కువ పెడతారు. సో అట్లా కాకుండా స్ప్రింగ్ పొజిషన్ చూడండి ఫ్రెండ్స్. పైన కల్లా కొంచెము సన్నగా ఉంటుంది, మధ్యలో ఉంటుంది, మళ్ళీ కింద సన్నగా ఉంటుంది. సో మీరు కూడా అదే పొజిషన్లో ఒక షేప్లో వచ్చేటట్లు రెడీ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, నేనైతే 2 పాపప్ రిగ్స్ వాడినా ఫ్రెండ్స్. ఎందుకంటే
ముందు కింద ఒకటి పైన ఒకటి వాడాను. ఎందుకంటే మనకు 45 మినిట్స్ ఉంటుంది కాబట్టి 45 మినిట్స్‌లో ఫీడ్ కాలు అయిపోయిన తర్వాత నోటికి వేస్తాయన్నమాట పెద్ద చేపలు. సో ఇలా రెడీ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఫస్ట్ నేను వీడియో పెట్టడం ఇదే ఫ్రెండ్స్. నేను కలిపిన బయట గురించి చెప్పిండే వీడియో వచ్చి ఇదే. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కూడా ఈ బయట ట్రై చేయండి, సూపర్గా వర్క్ అవుతుంది. చేపలు అయితే గ్యారంటీగా పడతాయి ఫ్రెండ్స్. చూడండి, కొబ్బరి కూడా కనబడుతుంది కదా మీకు క్లియర్గా, అలా ఉండాలి ఫ్రెండ్స్. ఇది వచ్చి సాలిడ్ రాడ్, 7 ఫీట్ రాడ్ అనమాట. క్రోకడైల్ రాడ్ కాదు, ఇది 7 ఫీట్ సాలిడ్ రాడ్. అయితే బ్రేక్ అయ్యే అవకాశం లేదు. చూడండి ఫ్రెండ్స్ ఎంత లాంగ్ వెళ్ళిందో. అలా లాంగ్లో వెళ్ళిన తర్వాత నేను ఏం చేస్తానంటే స్టాండ్లో పెట్టేస్తాను ఫ్రెండ్స్. కానీ ఆ రెడ్ దానికి స్టాండ్ నేను వేయలేదు, ఎందుకంటే ఆ రాడ్ నేను కొద్దిగా అంటే కేర్లెస్ నెగ్లెక్ట్ చేస్తామాట ఆ రాడ్ మాత్రం నేను. అందుకనే దాన్ని ఒక స్టిక్ మీదే నిలబెట్టినాను. రీల్ వచ్చి ఏలో స్పిన్నింగ్ రీల్ వాడినాను ఫ్రెండ్స్. చూస్తున్నాను కదా, ప్రతి ఒక్క రాడ్ కూడా క్యాస్టింగ్ చేసేస్తాను. క్యాస్ట్ చేసిన తర్వాత డ్రాగ్ అనేది లూజ్ పెట్టుకుంటాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఒకసారిగా పెద్ద చేపలు కానీ అటాక్ అయితే రాడును కూడా ఎత్తుకెళ్ళిపోతాయి. సో నేను డ్రాగ్ లూజ్లో పెట్టడం వల్ల దారం అనేది లాక్కొని వెళ్తాయి తప్ప స్టిక్కి ఏం కాదు. కాబట్టి డ్రాగ్ లూజ్గా పెట్టి బెల్ అనేది తగిలించేస్తాను ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇప్పుడు నేను బెల్ తగిలిస్తున్నాను ఫ్రెండ్స్. ఇలా తగిలించి మొత్తం స్టిక్స్ పెట్టేసిన తర్వాత ఫ్రెండ్స్ ఒక 1 అవర్ అయితే కానీ రిజల్ట్ అనేది రాదు అంత ఫాస్ట్గా. వెయిట్ చేయాలి ఫ్రెండ్స్ దీనికి అనేది. అంటే మనకు రెస్ట్లోనే ఉంటామంటే కూర్చొని ఉంటాం అన్నమాట. బెల్ పెట్టేసి డ్రాగ్ లూజ్ పెట్టేసిన తర్వాత కూర్చొని ఉంటాము. ఏదైతే సిగ్నల్ ఇస్తుందో బెల్ అయితే, ఏదైతే మనకు సౌండ్ వస్తుందో ఆ రాడ్ మాత్రం మేము ఎత్తి చూస్తాం అన్నమాట. చూస్తున్నారు కదా, ఇప్పుడు నేను వేసిన రాడ్ వచ్చి రెయిన్బో రాడ్. ఓకేనా, స్పిన్నింగ్ రీల్ వచ్చి 5000 సిరీస్ ఇది ఫ్రెండ్స్. అది పవర్ నోబ్ హ్యాండిల్ బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది నేను వాడేది వచ్చి ప్రతి ఒక్క రాడ్, లైను, బెల్, రీల్ ప్రతి ఒక్కటి మన షాప్లోనే అవైలబుల్ ఉంటాయి ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు మన చాలా వీడియోస్లో చెప్పాను, మనం ఏదైతే వాడతామో అదే సేల్స్ కూడా పెడతాం ఫ్రెండ్స్. అంటే కొత్త మెటీరియల్ ఏదైనా రివ్యూ చెప్పాలి కదా, ఏ రాడ్ బాగుంటుంది, ఏ మిషన్ బాగుంటుంది చెప్పాలి. కాబట్టి నేను మ్యాక్సిమం వచ్చి ఇప్పుడు నేను ఇచ్చిన దాంట్లో మొత్తం 8 రాడ్లు వేసినాం ఫ్రెండ్స్. ఓకేనా, చూస్తున్నారు కదా, చాలా లాంగ్లో పడింది. నేను ఇలా అన్నీ వేసుకుంటూ వెళ్ళిపోయాను ఫ్రెండ్స్. 8 రాడ్లు వేసుకొని పోయేసరికి ఫస్ట్ రాడ్కి అప్పుడే చాపడింది. అది కూడా వస్తుంది వీడియోలో చూడండి ఫ్రెండ్స్. నా తరపున రిక్వెస్ట్ ఏమంటే ఫ్రెండ్స్, చాలామంది వీడియో అనేది చూస్తారు కానీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఫ్రెండ్స్. సో లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, మర్చిపోకండి. ఓకేనా, ఇంకా ఫ్రెండ్స్ మన షాపు తరపున వచ్చి లక్కీ డ్రా వదిలి కూడా మనం చాలా రోజులు అయిపోయింది. లక్కీ డ్రా స్టార్ట్ ఇప్పుడు వచ్చి 3 రన్నింగ్ ఉంది ఫ్రెండ్స్. మీరు పెట్టే 100 రూపీస్కే మీరు ఫిషింగ్ రాడ్ ప్లస్ మిషన్ కూడా కాంబో గెలుచుకునే అవకాశం ఉండదు. సో ఇది లాస్ట్ లక్కీ డ్రా అన్నమాట మన షాప్ తరపున. ఓకేనా ఫ్రెండ్స్ చూడండి, ఫస్ట్ చేప అనేది అటాక్ అయింది. చూస్తున్నారు కదా, అది వచ్చి టెలిస్కోప్ రాడ్ ఫ్రెండ్స్. మన షాప్లోనే అవైలబుల్ ఉంది. టెలి పార్ట్నర్ బ్రాండ్ అది టెలిస్కోప్. 10 ఫీట్ మాట. చూస్తున్నారు కదా, ఫస్ట్ చేప వచ్చి కట్ల చేప అనేది పడింది ఫ్రెండ్స్. మొత్తం వచ్చి 8 రాడ్లు అనేది వేసినాను ఫ్రెండ్స్. వేసిన తర్వాత వచ్చి మనం ఏదైతే ఫస్ట్ క్యాష్ చేసినామో అందులోనే పడింది ఫ్రెండ్స్ చేప. ఓకేనా, చూడండి, టెలిస్కోప్ రాడ్, యోలో స్పిన్నింగ్ రీల్ మాట ఇది. ఓకేనా ఫ్రెండ్స్, రాడ్ అయితే చాలా లాంగ్ ఉండదు ఫ్రెండ్స్, 10 ఫీట్ మాట అది. సో చేప ఏదనేది తొందరగా కనిపెట్టలేకపోయాను. తర్వాత తెలిసింది అది కట్ల అని చెప్పి. ఇవి టెలిస్కోప్ రాడ్ కూడా జిగ్గింగ్ బాగుంది ఫ్రెండ్స్. ఎందుకంటే చేప అటాక్ అయిన తర్వాత అది లోపలికి గుంజినప్పుడు రాడ్ బాగా జిగ్గింగ్ అనేది అవుతాను ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, మనకు క్యాస్టింగ్ కానీ డ్రాగింగ్ కానీ బాగా ఈజీగా ఉండదు ఇది స్పిన్నింగ్ రాడ్. సో మీరు కూడా స్పిన్నింగ్ రాడ్ ట్రై చేయొచ్చు, సూపర్గా ఉండదు కాబట్టి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా దగ్గరికి అయితే చేప దగ్గరికి వచ్చింది ఫ్రెండ్స్. ఇంకో విషయం ఏమంటే ఫ్రెండ్స్, మనము చేపను బయట తీసేటప్పుడు ల్యాండర్ ద్వారా తీస్తా అంటే మేము ముందు ఆ ల్యాండర్ అనేది కనపలేదు ఫ్రెండ్స్. ఎవరు ఎత్తుకెళ్ళిపోయారు చెరువు దగ్గర పెట్టింటే. సో అది లేదు కాబట్టి నేను అలాగే బయటకు లాగేసాను ఫ్రెండ్స్. చేపను చూడండి, ఎత్తుతనలు వచ్చి కట్ల చేప అనేది పడింది ఫ్రెండ్స్. ఓకేనా, మీరు కూడా ఇలాంటి చేపలు పట్టింటే ఒకసారి హాయ్ని మెసేజ్ పెట్టండి ఫ్రెండ్స్. లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉన్నా అడగండి ఫ్రెండ్స్, నేను చెప్తాను. ఓకేనా, ఎందుకంటే ఫ్రెండ్స్ ఇది మీరు నేర్చుకుంటే నాకే ఎక్కువ హ్యాపీగా ఉంటుంది. నా తరపున ఎవరైనా చేపలు పట్టినా కూడా నాకే హ్యాపీగా ఉంటుంది. సో మీరు కూడా ఇలాంటి పెద్ద పెద్ద చేపలు పట్టాలని నేను కోరుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్ ఉన్నా అడగండి ఫ్రెండ్స్. ఓకేనా, చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చి ఫస్ట్ చేప.
రెడ్ పాపప్ రిగ్ అనేది అటాక్ అయింది. ఓకేనా ఫ్రెండ్స్. తర్వాత అన్నీ బంగారు తీగ పడింది ఫ్రెండ్స్ మనకు. ఓకేనా. ఇంకా చూడండి చూడండి ఫ్రెండ్స్, నేను ఏదైతే బ్యాగ్ వాడుతున్నానో అది కూడా మన షాప్లోనే అవైలబుల్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా. చేప ఎక్కువసేపు మనము అక్కడే ఉంటాం కాబట్టి చెరువు దగ్గర బతికే ఉండాలి కాబట్టి అలాంటి బ్యాగ్స్ అనేది వాడతాం ఫ్రెండ్స్. ఎందుకంటే వాటర్లో వేసి పెట్టేస్తాం అన్నమాట. తర్వాత థర్మాకోల్ కొంచెం ఉంటే అది కూడా లోపల వేసేస్తాను. ఎందుకంటే దానికి ఆక్సిజన్ సప్లై ఉండాలి కాబట్టి థర్మాకోల్ ఒకటి వేసుకుంటే సాయంత్రం వరకు బతికే ఉంటాయి ఫ్రెండ్స్ చేపలు. ఓకేనా. చూడండి ఫ్రెండ్స్, మన షాప్లో ఏవేవి అమ్ముతామో మనము అవన్నీ మనకు ఇక్కడే ఉన్నాయి. సో మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే పై స్క్రీన్ మీద కనబడిన నెంబర్కి నాకు వాట్సాప్లో హ్యాండ్ మెసేజ్ పెడితే మీకు క్యాటలాగ్ లింక్ అనేది ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఒక ఫీడర్ చూపిస్తున్నా చూడండి. మేమైతే ఇసిరేటప్పుడు ఇలా ఉంటుందన్నమాట అది. ఓకేనా. అలా ఇసిరిన తర్వాత వచ్చి ఒక 30 to 45 మినిట్స్ అలాగే పెట్టేస్తాం అన్నమాట వాటర్లోనే. ఎందుకంటే చేపలన్నీ దాని దగ్గరికి వచ్చి తింటూ ఉంటాయి అన్నమాట. తిన్నప్పుడు పాపప్ రిగ్ని నోట్లో వేసుకొని ఉంచుతుంది ఫ్రెండ్స్ చేప. అలా ఉంచినప్పుడు వచ్చి ఫిష్ అనేది అటాక్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా. సో మనకు పిండి అనేది పర్ఫెక్ట్గా ఉంటే మనకు ఫిషింగ్ అనేది బాగా జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా. ఇంకా ఫ్రెండ్స్, మన ఛానల్ వచ్చి ఇప్పటికే 2K సబ్స్క్రైబర్లు దాటినారు. ఇంతకుముందు నిన్న అయితే ఒక వీడియో పెట్టాను, షార్ట్ వీడియో, అందులో చెప్పినాను. ఇంకా ఫ్రెండ్స్ 2K సబ్స్క్రైబర్లు దాటిన తర్వాత వచ్చి 2250 సబ్స్క్రైబర్లకి ఒక కాంబో అనేది గిఫ్ట్ ఇస్తానని చెప్పినాను ఫ్రెండ్స్. అది ఖచ్చితంగా ఎవరికి ఇస్తానో నేను ఇప్పుడు హ్యాడ్లో పెట్టినాను, ఇప్పుడే చెప్పనమాట. ఖచ్చితంగా గిఫ్ట్ అనేది ఉంటుంది. ఓకేనా. ఒక కాంబో అనేది గిఫ్ట్ గెలుచుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి, లైక్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, బంగారు తీగ నీళ్ళ లోపల వచ్చి చెట్టుకి స్టక్ అయిందన్నమాట. తర్వాత నేను డ్రాగ్ లూజ్ చేసినాను. తర్వాత డ్రాగ్ లూజ్ చేస్తాను. లూజ్ చేసిన తర్వాత వచ్చి మళ్ళీ అది లాక్కొని వెళ్ళడానికి ప్రయత్నించింది. మళ్ళీ నేను అప్పుడు బయటకు లాక్కున్నాను ఫ్రెండ్స్. ఇలా పెద్ద చేపలన్నీ చాలా పర్సంటేజ్ వచ్చి చెట్లకు రాళ్ళకు పెట్టేస్తాయి ఫ్రెండ్స్. అప్పుడు మనం జాగ్రత్తగా దాన్ని రిలీజ్ చేసుకోవాలా. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా మన ఛానల్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోలేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకో విషయం వచ్చి నేను మీకు ఇందాకే చెప్పాను కదా, కాంబో గిఫ్ట్ అనేది ఉంటుందని. ఖచ్చితంగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. తర్వాత ఫ్రెండ్స్, కొత్త స్టాక్ అనేది కూడా 2-3 డేస్లో కొత్త స్టాక్ కూడా వస్తుంది ఫ్రెండ్స్. వచ్చినప్పుడు మీకు దాని డీటెయిల్గా చెప్తాను ఫ్రెండ్స్. ఏ ఏ మెటీరియల్ వస్తుంది, ఎలా ఉంటుంది, మొత్తం డీటెయిల్గా చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా మనకు వచ్చి మనము ఉండేది వచ్చి పలంనేరు, చిత్తూరు జిల్లాలో ఉంటాం ఫ్రెండ్స్. పలంనేరులో వచ్చి గంగమ్మ గుడి వీధిలో మన షాప్ ఉండేది. ఓకేనా ఫ్రెండ్స్. ఎవరైనా దగ్గరలో ఉండే వాళ్ళు మెటీరియల్ కావాలంటే డైరెక్ట్గా వచ్చి తీసుకెళ్ళచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. ఈ వీడియో స్టార్టింగ్లో ఒక లోగో వచ్చింది కదా, ఆ లోగో వచ్చి మన సబ్స్క్రైబర్ రెడీ చేసినాడు ఫ్రెండ్స్. మన సబ్స్క్రైబర్ ఆ లోగో డిజైన్ చేసి నాకు పంపించారన్నమాట. అన్న మీ వీడియోలో ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్లో పెట్టాను అని చెప్పారు. సరే అని చెప్పి పెట్టాను ఫ్రెండ్స్. చూడండి. ఓకేనా ఫ్రెండ్స్. బంగారు తీగ చూసేదానికి చాలా చిన్నగా ఉంటుంది, కానీ వచ్చి 1 కిలో పైన ఉన్నాయి ఫ్రెండ్స్ బంగారు తీగలు ఇందులో. ఈరోజు అయితే మొత్తం మీద వచ్చి 4 బంగారు తీగలు అనేవి పట్టినాము. చూస్తున్నారు కదా, ఆ రాడ్ కూడా బంగారు తీగ పడింది ఫ్రెండ్స్ చేప. నేను వాడిన వచ్చి మొత్తం బైడాలైన్ వచ్చి 0.60 బైడాలైన్ వాడినాను ఫ్రెండ్స్. తర్వాత ఏదైతే మీ రీల్ వాడుతున్నానో అది యమోషి, యోలో, తర్వాత వచ్చి లుకానా, ఇవి మాత్రమే వాడినాను ఫ్రెండ్స్ నేను. ఓకేనా ఫ్రెండ్స్. మన షాపు క్యాటలాగ్లో వచ్చి చాలా మెటీరియల్సే ఉన్నాయి ఫ్రెండ్స్. మీకు ఏమైనా కావాలంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి, ప్రైజ్ అనేది చెప్తాను ఫ్రెండ్స్. ప్రైజ్ అనేది వచ్చి మీరు నాకు వాట్సాప్లో మెసేజ్ చేసిన తర్వాత దానికి ఏమైనా డిస్కౌంట్ ఉంటుందో లేదంటే ప్రైజ్ తగ్గుతుందని చెప్తాను ఫ్రెండ్స్. మనకైతే ఫిక్స్డ్ ప్రైజ్ అనేది లేదు. ఓకేనా. మనకు మెటీరియల్ కాస్ట్ ఉండే కొద్దీ చెప్తాం ఫ్రెండ్స్. ఏది క్వాలిటీ బాగుంటుందో దానికి ప్రైజ్ ఉంటుంది, ఏది క్వాలిటీ ఉండదో అది ప్రైస్ తక్కువలో ఉంటుంది. ఇంకా కొత్తగా వచ్చే స్టాక్ ఏదేదో వస్తుందో ఆ మెటీరియల్ మొత్తం వచ్చిన తర్వాత డీటెయిల్గా మీకు చెప్పి అందులో స్టాక్ గురించి చెప్తాను ఫ్రెండ్స్. ఓకేనా. చూడండి ఫ్రెండ్స్, బంగారు తీగ ఎలా ఉండదో ఫ్రెండ్స్. బంగారు తీగ వచ్చి ఇంకో పేరు వచ్చి శీలావతి అంటారు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. ఇది కర్రీకి బాగుంటుంది, కబాబ్కి ఫుల్ రోస్ట్ అయితే కబాబ్ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్. లాస్ట్ ఫిష్ డ్రాగ్ చేస్తాను అనేది వచ్చి నాగార్జున బ్రో వచ్చాడనమాట. అప్పుడే చెరువు దగ్గరికి వస్తూనే బెల్లు కొట్టిన చేప. చక్కగా వెళ్ళి చేపను బయట తీస్తున్నాడు అనమాట నాగార్జున. ఏదో నేను పెద్ద చేప లాగేస్తున్నాడు అనుకున్నా, తీరా చూస్తే అది బంగారు తీగ ఫ్రెండ్స్. అది కూడా ఎక్కువ సైజు అయితే లేదు,
ఒక 750 గ్రామ్స్ అట్లా ఉండొచ్చు అంతే సైజ్ అయితే. చూడండి ఫ్రెండ్స్, నాగార్జునకైతే స్నేక్ హెడ్ అలవాటు ఉండదు కానీ క్రాబ్ ఫిష్ అలవాటు అనేది లేదు ఫ్రెండ్స్. చూడండి దాన్ని ఎలా తిప్పుతున్నాడో ఆయనకి తెలియక. సో ఇప్పుడు ట్రైనింగ్ అవుతుందన్నమాట కట్ల రోహు లాగడము. ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా మన పల్లెమేలు ఎవరైనా ఇంకా చేపలు పట్టేది నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మనకు కాంటాక్ట్ అవ్వండి. వాళ్ళకి నేను ఈ చెరువులోకి పిలుచుకెళ్ళి లైవ్లో పట్టేది చూపిస్తాను, నేర్పిస్తాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా వీడియో ఎండింగ్కి అయితే వస్తుంది. చూస్తున్నారు కదా, చిన్న చేప అనేది బయటకు లాగినాడు ఫ్రెండ్స్ నాగార్జున అన్న. ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. ఇప్పుడు మీకు కనపడుతున్న లోగో ఒకటి వస్తుంది చూడండి ఫ్రెండ్స్, అది వచ్చి మన సబ్స్క్రైబర్ రెడీ చేసినాడు అన్నమాట లోగో. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్, సీ యూ.